సంతోషంగా పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన యువతకి ఆ సంతోషం ఎన్నో రోజులు మిగలలేదు. పెళ్ళైన 5 రోజులకే తనువు చాలించింది ఆ నవవధువు. పెళ్లి తర్వాత కార్యక్రమాల్లో భాగంగా అత్తారింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు స్నానం కోసమని బాత్రూంలోకి వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న గీజర్ పేలడంతో బాత్రూంలోనే స్పృహ తప్పి పడిపోయింది ఆ నవవధువు. అయితే అది గమనించని కుటుంబ సభ్యులు ఆ యువతి ఎంతకు బయటకు రావట్లేదని గుర్తించారు. కొద్దిసేపు అలాగే వేచి చూసిన భర్త మరియు కుటుంబ సభ్యులు ఆ తరువాత ఏం జరిగిందోనని బాత్రూమ్ డోర్ కొట్టారు. అటువైపు నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో అనుమానం వచ్చి ఆ బాత్రూమ్ డోర్ను పగలగొట్టారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ఆ బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయిన ఆ కొత్త పెళ్లి కూతురును హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని పెళ్లింట్లో విషాదం నెలకొంది. గీజర్ పేలి నవవధువు మరణించడం వధూవరుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బరేలీలోని మీర్గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బులంద్ షహర్లోని కాలేగా నాగ్లా గ్రామానికి చెందిన యువతిని పిపల్సనా చౌదరి గ్రామానికి చెందిన దీపక్ యాదవ్తో ఈ నవంబర్ 22న వివాహం జరిపించారు పెద్దలు. ఈ క్రమంలోనే తాజాగా అత్తారింటికి వచ్చిన పిపల్సనా చౌదరి బుధవారం సాయంత్రం స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళగా ఈ ఘోరం చోటు చేసుకుంది. పిపల్సనా చౌదరి స్నానం చేయడానికి వెళ్ళిన చాలాసేపటి వరకు బయటకు రాలేదు. దీంతో ఆమె భర్త దీపక్ యాదవ్ బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంత పిలిచినా బాత్రూంలోంచి స్పందన రాకపోవడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ బాత్రూమ్ తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే పిపల్సనా చౌదరి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. ఇక ఆ బాత్రూంలో ఉన్న గీజర్ పేలిపోయి గమనించడంతో అదే ప్రమాదానికి కారణమని వాళ్ళు గుర్తించారు. వెంటనే పిపల్సనా చౌదరిని ఆసుపత్రికి తరలించి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు పిపల్సనా చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు పంపించారు. అయితే గీజర్ పేలుడు కారణంగానే యువతి చనిపోయిందా లేక వేరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఏం చెప్పలేమని పేర్కొంటున్నారు. ఈ ఘటనతో వధువు కుటుంబంలో కాకుండా వరుడు కుటుంబంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఘటనపై మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.